బాగుంటది. కానీ దాని లాస్ట్ కి అయితే మొత్తం మీద ఫైనల్ అయితే కెప్టెన్ అయింది. బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కామనర్స్ అనేటోళ్ళు రాబోయే ఒక 1 వీక్ లోపు వాళ్ళు కూడా సెలబ్రిటీలు అవుతారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు పోయినా వాళ్ళు సెలబ్రిటీలే. 100% అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఫస్ట్ ఏదైనా కూడా ఫస్ట్ చిన్న స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా కూడా సాధారణ అవుతారు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి పోతే ప్రపంచం అంతా చూస్తారు. ఇలా బిగ్ బాస్ అందరు చూస్తారు కాబట్టి అందరికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీ అయినా ఒకటి, అదేవిధంగా సాధారణ వ్యక్తి అయినా కూడా సెలబ్రిటీ అన్నపోయిన తర్వాత అట్లా ఏదేమైనా వాళ్ళు కూడా ఇంకా మంచి కంటెంట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సాధారణ కామన్ మ్యాన్స్ అనేటోళ్ళు బిగ్ బాస్ మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళకన్నా రెట్టింపు గేమ్ ఆడి వాళ్ళ టాలెంట్ నిరూపించుకొని బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఒక మాట చెప్పాలండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సుమన్ శెట్టి అనేటైనా ఎప్పుడో ఫేమస్. ఉదయ్ కిరణ్ ఆ రోజులలో ఉన్నప్పుడు అతను అంత పెద్ద ఫేమస్. ఏంటంటే అవకాశాలు తక్కువ అవడం వల్ల కొన్ని సినిమాలు చేయలేకపోయాడు మన తెలుగు ఇండస్ట్రీలో. తర్వాత చూసుకుంటే ఇక్కడ సంజన కూడా బుజ్జిగాడి సినిమాతో ఎంత ఫేమస్ అయింది. బుజ్జిగాడి సినిమాతో చిట్టి అయినా లక్క పెరిగి పెట్టుకుంది. అప్పుడు టాస్క్ చూసినా ఆ బిగ్ బాస్ మన బుజ్జిగాడి సినిమాతో కూడా చాలా మంచి అదైంది. తర్వాత అనేకమైన సినిమాలు చేసింది. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మనకు మొన్నటికి లేటెస్ట్ సృష్టి వర్మ కొత్త సంచలనం సృష్టించింది రాష్ట్రాన్ని. అదే ఇమానియల్ బిగ్ బాస్ మన ఇది జబర్దస్త్ అనేది కంపల్సరీ డైలీ మనకు రొటీన్ గా చూసేటువంటి షో. అందులో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఇమానియల్ కూడా. 3-4 days ఫస్ట్ 2 days కొద్దిగా బోర్ అనిపించింది, అదే ఏంది అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం మంచి రసవత్తరమైనటువంటి టాస్క్లు కానీ అన్ని విధాలు కానీ బాగా నడుస్తుంది. ఇంకా రాబోయే నెక్స్ట్ వీక్ నుంచి రసవత్తరంగా నడుస్తుంది బిగ్ బాస్. చాలా అంటే చాలా మంచి ఊపుకుంటది. టైటిల్ అంటే మనం ఒక 2 weeks వరకు చెప్పొచ్చు. అంటే ఇప్పుడైతే నాకు ఏమనిపిస్తుంది అంటే నేనైతే సృష్టి వర్మ ఫ్యాన్ కాబట్టి ఆమెకి వస్తుంది అనుకుంటా.